హాయ్ ఆల్, వెల్కమ్ టు 10 Max. సినిమాల్ని జెట్ స్పీడ్ లో పరుగులు పెట్టిస్తున్నారు మన హీరోలు. డైరెక్టర్స్ ప్లాన్ చేసిన షెడ్యూల్స్ కి ఎక్కడ గ్యాప్ ఇవ్వకుండా దూకుడు చూపిస్తున్నారంతా. ఇలా ఏ హీరోలు ఏ లొకేషన్స్ లో షూటింగ్ చేస్తున్నారో ఈ స్టోరీలో చూసేద్దాం. ప్రాజెక్టు మొదలైన దగ్గర నుంచి బ్రేక్స్ లేకుండా నాన్ స్టాప్ గా షెడ్యూల్ కంప్లీట్ చేసుకుంటూ పోతుంది చిరు అనిల్ సినిమా. ఇప్పటికే 2 షెడ్యూల్స్ పూర్తి చేసుకున్న ఈ మెగా ఎంటర్టైనర్ థర్డ్ షెడ్యూల్ ని స్టార్ట్ చేసింది. హైదరాబాద్ షామీర్పేటలో జరుగుతున్న ఈ షెడ్యూల్లోనే చిరంజీవి విక్టరీ వెంకటేష్ పై కీ సీన్స్ చేస్తున్నారు డైరెక్టర్ అనిల్ రావిపూడి. బాలకృష్ణ, బోయపాటి సీను ఈ హ్యాట్రిక్ కాంబినేషన్ నుంచి వస్తున్న సినిమా అఖండ 2 తాండవం. అఖండ సినిమాకి సీక్వెల్ గా పాన్ ఇండియా సినిమాగా అఖండ 2 ని తెరకెక్కిస్తున్నారు డైరెక్టర్ బోయపాటి. ఈ ఏడాది దసరాకి రిలీజ్ డేట్ ఫిక్స్ చేసుకున్న ఈ సినిమా షూటింగ్ ప్రెజెంట్ రామోజీ ఫిలిం సిటీలో జరుగుతోంది. SSMB 29 ప్రాజెక్ట్ ఇప్పటి వరకు 2 షెడ్యూల్స్ ని పూర్తి చేసుకుంది. హైదరాబాద్, ఒడిశా షెడ్యూల్స్ ని జెట్ స్పీడ్ లో కంప్లీట్ చేసిన రాజమౌళి కొంత గ్యాప్ తర్వాత మళ్ళీ హైదరాబాద్ లోనే థర్డ్ షెడ్యూల్ ప్లాన్ చేశారు. అమెజాన్ బ్యాక్ డ్రాప్ లో అడ్వెంచర్ మూవీగా తెరకెక్కుతున్న ఈ సినిమా ప్రజెంట్ శంకర్పల్లి కల్కి స్టూడియోలో షూటింగ్ జరుపుకుంటోంది. మరోవైపు ఈ సినిమా కోసం 50 కోట్ల బడ్జెట్ తో వారణాసి సెట్ ని కూడా చేస్తున్నారు డైరెక్టర్ రాజమౌళి. డైరెక్టర్ ప్రశాంత్ నీల్ ఎన్టీఆర్ కాంబినేషన్ లో వస్తున్న సినిమా ఎన్టీఆర్ 31 ప్రాజెక్ట్. యాక్షన్ ప్యాక్డ్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమా ప్రస్తుతం రామోజీ ఫిలిం సిటీలో షూటింగ్ జరుపుకుంటోంది. మైత్రి మూవీ మేకర్స్ ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్ పై కంబైన్డ్ గా ప్రొడ్యూస్ చేస్తున్న ఈ సినిమా నెక్స్ట్ ఇయర్ జూన్ 25న రిలీజ్ డేట్ ఫిక్స్ చేసుకుంది. పాన్ ఇండియా రెబెల్ స్టార్ ప్రభాస్, డైరెక్టర్ హను రాఘోపుడి కాంబినేషన్ లో వస్తున్న సినిమా ఫౌజీ. పీరియాడికల్ లవ్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం రామోజీ ఫిలిం సిటీలో జరుగుతోంది. ఇమాన్వి ప్రభాస్ కి జోడీగా నటిస్తున్న ఈ సినిమాలో మిథున్ చక్రవర్తి, అనుపమ్ ఖేర్ కీ రోల్స్ ప్లే చేస్తున్నారు. భారీ బడ్జెట్ తో ఈ సినిమాని ప్రొడ్యూస్ చేస్తున్నారు మైత్రి నిర్మాతలు. ఇక మాస్ మహారాజా రవితేజ, డైరెక్టర్ కిషోర్ తిరుమల కాంబినేషన్ లో తెరకెక్కుతున్న RT-76 సినిమా షూటింగ్ మొయినాబాద్ లో రామ్ పోతినేని, మహేష్ బాబు పి డైరెక్షన్ లో నటిస్తున్న ఆంధ్రా కింగ్ తాలూకా సినిమా షూటింగ్ అల్యూమినియం ఫ్యాక్టరీలో జరుగుతోంది. దీంతో పాటు పాన్ ఇండియా సినిమాగా తెరకెక్కుతున్న సాయిధరం తేజ్ సంబరాల ఏటిగట్టు సినిమా షూటింగ్ తుక్కగూడలో జరుగుతోంది. తేజ సజ్జా హీరోగా, మంచు మనోజ్ విలన్ గా నటిస్తున్న సినిమా మిరాయ్. సూపర్ హీరో కాన్సెప్ట్ తో ఈ సినిమాని తెరకెక్కిస్తున్నారు డైరెక్టర్ కార్తిక్ ఘట్టమనేని. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ ప్రొడ్యూస్ చేస్తున్న ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం రామోజీ ఫిలిం సిటీలో జరుగుతోంది. పాన్ ఇండియా సినిమాగా తెరకెక్కుతున్న మిరాయ్ సినిమా సెప్టెంబర్ 5న మొత్తం 7 లాంగ్వేజెస్ లో రిలీజ్ కానుంది. నవీన్ పొలిశెట్టి, డైరెక్టర్ మారి కాంబినేషన్ లో వస్తున్న సినిమా అనగనగా ఒక రాజు. కామెడీ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో నవీన్ పొలిశెట్టికి జోడీగా మీనాక్షి చౌదరి నటిస్తోంది. నెక్స్ట్ ఇయర్ సంక్రాంతికి రిలీజ్ డేట్ ఫిక్స్ చేసుకున్న ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం శంషాబాద్ లో జరుగుతోంది. సిద్ధు జొన్నలగడ్డ, నీరజ కోన డైరెక్షన్ లో నటిస్తున్న తెలుసు కదా సినిమా షూటింగ్ గండిపేట ఏరియాలో జరుగుతోంది. రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో సిద్ధుకు జోడీగా రాశికన్నా, శ్రీనిధి శెట్టి నటిస్తున్నారు. అక్టోబర్ 17న దీపావళి రోజున ఈ సినిమా ఆడియన్స్ ముందుకు రానుంది. కన్నప్ప గురించి జనం ఇంతలా మాట్లాడుకోవటానికి ఒకే ఒక్క మెయిన్ రీజన్ సినిమాలోనే బిగ్ స్టార్ కాస్ట్. అయితే సినిమాలో ఎంతమంది స్టార్స్ ఉన్నా ఆడియన్స్ చూపులన్నీ ప్రభాస్ మీదే. మరి కన్నప్ప సినిమాకి ప్రభాస్ గేమ్ చేంజర్ అవుతారా? ఆడియన్స్ ని థియేటర్స్ కి రప్పించడంలో రెబల్ స్టార్ కన్నప్పకి డ్రైవింగ్ ఫోర్స్ అవుతారా? మంచు విష్ణు సినిమా అంటే పెద్దగా ఇంట్రెస్ట్ చూపని ఆడియన్స్ కన్నప్ప సినిమా మీద మాత్రం ఆసక్తి చూపిస్తున్నారు. సినిమాలోనే బిగ్ స్టార్ కాస్ట్, అంతకుమించి భారీ బడ్జెట్ అండ్ రిస్కీ సబ్జెక్ట్, ఇవన్నీ వన్ ఆఫ్ ది రీజన్స్. అయితే అసలు కన్నప్పపై ఆడియన్స్ ఇంత క్యూరియస్ గా ఉండటానికి మెయిన్ రీజన్ ప్రభాస్ అని చెప్పారు మంచు విష్ణు. మహాభారతంలో శ్రీకృష్ణుడు ఎలానో కన్నప్ప సినిమాకి ప్రభాస్ అని ఓ రేంజ్ లో ప్రీ రిలీజ్ ఈవెంట్ లో ప్రభాస్ క్యామియో రోల్ పై కామెంట్స్ చేసి సినిమాపై హైప్ పెంచే ప్రయత్నం చేశారు మంచు విష్ణు. కృష్ణుడుగా ప్రభాస్ అతను ఈ సినిమా చేయాల్సిన అవసరం లేదు. తను కేవలం నాన్నగారి పైన ఉన్న ప్రేమ, అభిమానం, గౌరవంతో ఒప్పుకున్నాడు. తన గురించి ఎంత చెప్పినా తక్కువే. ఇక్కడ వచ్చిన ప్రభాస్ అభిమానులందరికీ ఒకటే చెప్తాను, ఆ వ్యక్తి ఈరోజు భారతదేశంలో కాదు ప్రపంచంలోనే వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ స్టార్. కానీ మేమిద్దరం మొదటి రోజు ఎలా కలిసామో ఈ రోజుటికి అలాగే ఉన్నాం. నా జీవితంలో నువ్వు కృష్ణుడివి, కానీ నీ జీవితంలో నీ కర్ణుడిని. నీకు ఏం కావాలో ఎప్పుడు నీ వెనకానే ఉంటా. నువ్వు ఏమన్నా చెయ్యి, ఐఎమ్ దేర్ ఫర్ యూ మై బ్రదర్.
కన్నప్ప సినిమాని అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన డైరెక్టర్ ముఖేష్ కుమార్ సింగ్ సినిమాపై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. సినిమాలో ఎందరో టాప్ స్టార్స్ ఉన్నా వారందరికీ మించి ప్రభాస్ రోల్ ఉంటుందన్నారు. సినిమాలో ప్రభాస్ ఎంట్రీ ఆడియన్స్ కి గూస్ బంప్స్ తెప్పిస్తుందన్నారు. క్యామియో రోల్ అయినప్పటికీ ప్రభాస్ సినిమాలో 45 నిమిషాల పాటు కనిపిస్తారని ఇంట్రెస్టింగ్ ఫ్యాక్టర్ రివీల్ చేసి కన్నప్ప సినిమాపై క్యూరియాసిటీ పెంచేశారు డైరెక్టర్ ముఖేష్ కుమార్ సింగ్. You all know Mr. Prabhas Garu as a rebellious star, but I know him as a humble star. For his fans, he is God, but in personal life, he is such a simple, humble person, such a dedicated actor, an intelligent actor, I must say. In such a short span of time, the way he portrayed the character of Kannappa, the way he adopted, it's going to be a treat for all of his fans. కన్నప్ప సినిమాలోని ప్రభాస్ రోల్ పై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు బ్రహ్మానందం. ప్రభాస్ స్క్రీన్ మీద కనిపించిన క్షణం నుంచి సినిమా కొత్త టర్న్ తీసుకుంటుందని చెప్పారు. స్క్రీన్ మీద ప్రభాస్ కనిపించినంతసేపు ఆడియన్స్ కి థ్రిల్స్ ఇచ్చే ఎలిమెంట్స్ ఎన్నో కన్నప్పలో ఉన్నాయన్నారు. ప్రభాస్ క్యామియో చేసుండకపోతే కన్నప్ప సినిమా లేదు అనే రేంజ్ లో సినిమాపై హైప్ పెంచేశారు బ్రహ్మానందం. ఇలా సినిమాలోని టాప్ స్టార్ కాస్ట్ నుంచి డైరెక్టర్ వరకు అంతా ప్రభాస్ క్యామియో పైనే ఆశలు పెట్టుకున్నారు. మరి ప్రభాస్ క్యామియోని ఇంతగా హైలైట్ చేస్తున్న కన్నప్ప సినిమా జూన్ 27న ఆడియన్స్ నుంచి ఏ రేంజ్ రెస్పాన్స్ అందుకుంటుందో వెయిట్ అండ్ సీ. ప్రపంచం గర్వించదగినటువంటి నటుల్లో ఇప్పుడు ఒకడు ప్రభాస్. ఈ సినిమాలో ఆయన ఎందుకు అంగీకరించాడంటే ప్రభాస్ ఒక మానవతా విలువలు కలిగిన మనిషి, ఒక మంచి మనిషి, ఎవరైనా ఏదైనా చేయిజాప అడిగితే కాదనేటువంటి వ్యక్తి కాదు ప్రభాస్. శివప్రభాసుడు అతను, శివుడి చేత ప్రకాశవంతంగా పెరిగేవాడు, 6 అడుగుల అందగాడు. అతను విగ్గు పెట్టుకుని అలా వస్తున్నప్పుడు ఒళ్ళు గదురు పొడిచి వీర తాండవం, శివ తాండవం చేసేటువంటి విధంగా ఆ సినిమాలో నటించాడు ప్రభాస్. నేను చూశాను, ఆహా ఇది కదా సినిమా. తెలుగు సీనియర్ హీరోలంతా ఒకదారి, అక్కినేని నాగార్జునది మరో దారి అనేలా ఉంది ప్రెజెంట్ సిచ్యుయేషన్. తన లేటెస్ట్ ప్రాజెక్ట్స్ లో నాగ్ ప్లే చేస్తున్న క్యారెక్టర్సే అందుకు ఎగ్జాంపుల్ అంటున్నారు ఆడియన్స్. మరి నాగార్జున తీసుకున్న ఈ డేరింగ్ స్టెప్ మిగిలిన సీనియర్లకి దారి చూపించినట్లేనా? నాగార్జున చేసినట్లు చిరంజీవి కూడా సపోర్టింగ్ రోల్స్ చేస్తారా? ప్రెజెంట్ ఎక్కడ చూసినా కుబేరా సినిమా మీదే డిస్కషన్స్. పాన్ ఇండియా సినిమాగా లాస్ట్ ఫ్రైడే థియేటర్స్ లోకి వచ్చిన ఈ సినిమా సూపర్ హిట్ టాక్ తో దూసుకుపోతుంది. కుబేరా సినిమాకి ఆడియన్స్ నుంచి వస్తోన్న రెస్పాన్స్ తో ఈ ఆదివారం గ్రాండ్ గా సక్సెస్ మీట్ నిర్వహించింది మూవీ యూనిట్. మెగాస్టార్ చీఫ్ గెస్ట్ గా రావడంతో కుబేరా సక్సెస్ ఈవెంట్ అందరి అటెన్షన్ గ్రాబ్ చేస్తే ఈవెంట్ లో నాగార్జునపై చిరంజీవి చేసిన కామెంట్స్ ఇండస్ట్రీలో హాట్ టాపిక్ అయ్యాయి. ఆ క్యారెక్టర్ చూస్తుంటే నేను నాకు మీరు చాలా డిఫరెంట్గా కనపడ్డారు. నాకు రెగ్యులర్గా కనపడలేదు. మీకుండే ఆ కింగ్ నాగ్ అని కానీ ఆ గ్లామర్ మన్మధుడు ఈ యొక్క స్టైల్లో ఒక చామ్ ఉంటుంది కదా, ఈ సినిమాలో అది కనపడకుండా జీవితంలో నలిగిపోయినటువంటి, మానసికంగా ఫిజికల్గా నలిగిపోయినటువంటి ఒక మనిషి కనపడుతున్నారు. ఆ నలిగిపోవడం అనేది ఫిజికల్గా అండ్ అపిరెన్స్ వైజు పెర్ఫార్మెన్స్ వైజు చూపించగలిగాడంటే అది హ్యాట్స్ ఆఫ్ నాగ్. కుబేరా సినిమా సక్సెస్ ఈవెంట్ లో అక్కినేని నాగార్జునపై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు చిరంజీవి. నాగార్జున తీసుకునే నిర్ణయాలు తనకి ఇన్స్పిరేషన్ అంటూనే కుబేరా సినిమా సక్సెస్ కావడానికి ఫస్ట్ స్టెప్ నాగార్జున దీపక్ క్యారెక్టర్ ఒప్పుకోవడమేనని చెప్పారు. ఇప్పటికీ రొమాంటిక్ హీరోగా మన్మధుడిగా ఫుల్ క్రేజ్ ఉన్న నాగార్జున కుబేరా సినిమాలో చేసిన క్యారెక్టర్తో నయా ట్రెండ్ సెట్ చేశారంటూ కామెంట్ చేశారు. అంతేకాదు, ఇంకెంతకాలం హీరోలుగానే చేస్తాం, ఇక నుంచి కొత్త రోల్స్ క్యారెక్టర్స్తో ఆడియన్స్ ని ఎంటర్టైన్ చేసేందుకు తాను కూడా నాగార్జున రూట్ ని ఫాలో అవుతానని చెప్పడంతో చిరంజీవి కూడా సపోర్టింగ్ రోల్స్ కి రెడీ అంటూ ఓపెన్ ఆఫర్ ఇచ్చినట్లయింది. హ్యాట్స్ ఆఫ్ నాగ్, మీరు అన్నట్లుగా ఇది మీకు డిఫరెంట్, ఇంకో కోణం నుంచి మీకు హొరైజన్ మీకు ఓపెన్ అయ్యింది, ఇంకో డోర్ ఓపెన్ అయ్యింది. తద్వారా బోల్డ్ అండ్ ఫెంటాస్టిక్ క్యారెక్టర్స్ వస్తాయి. అండ్ మీరు అనుకున్నది ఉంటుంది, మీ లాంజివిటీ ఇంకా పెరుగుతుందని అనుకుంటున్నాను. మీ దోవలో నేను కూడా మీకు సమంగా నేను వచ్చేస్తాను నేను అనుకుంటున్నాను. అంటే ప్రతిసారి నాకు అన్ని విషయాల్లో కూడా నాకు సోర్స్ ఆఫ్ ఇన్స్పిరేషన్ అనిపిస్తుంది. అది హెల్త్ కానివ్వండి, కంపోజ్డ్ బిహేవియర్ కానివ్వండి, ఒక ట్రాంక్విల్ ఆలోచనలు కానివ్వండి, స్థితప్రజ్ఞత కానివ్వండి, ఏం జరిగినా సరే అంటే నవ్వుకుంటూ సరదాగా ఉంటాం. చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్ 60+ లోకి ఎంట్రీ ఇచ్చిన సీనియర్ స్టార్ హీరోలు.
కమర్షియల్ ఫార్మాట్స్లో హీరోలుగా హీరోయిన్స్తో డ్యూయెట్లు, 6 పాటలు, 4 ఫైట్స్ ఉండాలంటూ సినిమాలు చేస్తూ వస్తున్నారు. అయితే ఈ రొటీన్ కమర్షియల్ ఫార్ములాకి బ్రేక్ ఇచ్చారు కింగ్ నాగార్జున. కుబేరా సినిమాలోని తన రోల్తో మిగతా స్టార్ హీరోలకు కొత్త దారి చూపించారు నాగార్జున. ఈ రూట్ని ఆల్రెడీ ఫాలో అయ్యారు, సక్సెస్ కూడా అయ్యారు ఇతర ఇండస్ట్రీ సీనియర్ హీరోలైన మోహన్ లాల్, మమ్ముట్టి. కొత్త కథలతో, సరికొత్త క్యారెక్టర్స్తో ఆడియన్స్కి నెవర్ బిఫోర్ ఎంటర్టైన్మెంట్ ఇస్తున్నారు. మరి నాగమామ చూపిన బాటలో మన సీనియర్ హీరోలు ఫాలో అవుతారో లేదో వెయిట్ అండ్ సీ. సితారే జమీన్ పర్ సినిమాతో హిట్ కొట్టారు అమీర్ ఖాన్. కొన్నేళ్లుగా సక్సెస్ చూడని ఈ బాలీవుడ్ మిస్టర్ పర్ఫెక్షనిస్ట్ సినిమాకి ఆడియన్స్ నుంచి అమేజింగ్ రెస్పాన్స్ వస్తోంది. అంతేకాదు కలెక్షన్స్ పరంగాను బాక్సాఫీస్ దగ్గర కొత్త రికార్డ్స్ క్రియేట్ చేస్తోంది అమీర్ సినిమా. అమీర్ ఖాన్ సితారే జమీన్ పర్ సినిమా విడుదలకు ముందు అన్ని ఇబ్బందులే. ఒకవైపు బాయ్కాట్ ఎఫెక్ట్, మరోవైపు ఆడియన్స్ థియేటర్స్ కి రాని పరిస్థితి. వీటన్నింటికి మించి వరుస ఫెయిల్యూర్స్ తర్వాత అమీర్ నుంచి వచ్చిన సినిమా. దీంతో మునుపటి అమీర్ ఖాన్ సినిమాలకు ఉన్నంత హైప్ ఎక్కడా సితారే జమీన్ పర్ సినిమా మీద కనిపించలేదు. దీంతో ఈ సినిమాతో అమీర్ ఖాన్ బౌన్స్ బ్యాక్ అవుతారా లేదా అని బాలీవుడ్ పెట్టుకున్న డౌట్స్ కి ఎండ్ కార్డ్ వేసింది సినిమా సక్సెస్. పబ్లిక్ పాజిటివ్ టాక్ తో, కోట్ల కలెక్షన్లతో బాక్సాఫీస్ దగ్గర సత్తా చాటుతోంది సితారే జమీన్ పర్ సినిమా. అమీర్ ఖాన్ సితారే జమీన్ పర్ సినిమా కలెక్షన్స్ పరంగా దూసుకుపోతోంది. పాజిటివ్ టాక్ తో బాక్సాఫీస్ దగ్గర కోట్లు కొల్లగొడుతోంది. ఫిజికల్లీ ఛాలెంజ్డ్ పీపుల్స్ కి సంబంధించిన కాన్సెప్ట్ తో వచ్చిన ఈ సినిమా ఇండియాలో డే 1 10 కోట్ల కలెక్షన్స్ రాబట్టింది. అలాగే ఓవర్సీస్ లో 13 కోట్లు వసూళ్లు సాధించింది. వరల్డ్ వైడ్ గా సినిమా రిలీజ్ అయిన 2 రోజుల్లో 50 కోట్లు, ఇండియన్ బాక్సాఫీస్ దగ్గర 30 కోట్ల 90 లక్షల కలెక్షన్స్ రాబట్టినట్లు తెలుస్తోంది. వీకెండ్ లో ఈ కలెక్షన్స్ 88.79% పెరిగినట్లు సమాచారం. ఒకప్పుడు అమీర్ ఖాన్ సినిమా ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూసేవాళ్లు ఆడియన్స్. కానీ సితారే జమీన్ పర్ సినిమా విడుదలకు ముందు ఆ పరిస్థితులన్నీ తారుమారుగా ఉన్నాయి. ఎందుకంటే అమీర్ ఖాన్ కి 7 ఏళ్లుగా సక్సెస్ లేదు. దంగల్తో 2000 కోట్లకు పైగా కలెక్షన్లు సాధించిన అమీర్ నెక్స్ట్ సినిమాలకు మినిమం వసూళ్లు కూడా రాలేదు. భారీ ఆశలు పెట్టుకున్న లాల్ సింగ్ చద్దా సినిమా బాయ్కాట్ ఎఫెక్ట్ తో డిజాస్టర్ అయింది. ఇదే ఎఫెక్ట్ తో ఆడియన్స్ ముందుకొచ్చిన సితారే జమీన్ పర్ మాత్రం పాజిటివ్ టాక్ తో కోట్లు కొల్లగొడుతోంది. దీంతో లాంగ్ గ్యాప్ తర్వాత బాలీవుడ్ బాక్సాఫీస్ కి అమీర్ ఖాన్ సినిమా కళ తీసుకొచ్చిందంటున్నారు జనాలు. ట్రెండింగ్ లో జననాయగన్ ఫస్ట్ రోర్ గ్లిమ్స్. సిద్ధార్థ్ 3BHK నుంచి సెకండ్ సింగిల్. ఈ ఇంట్రెస్టింగ్ ఫిల్మ్ న్యూస్ తో పాటు ఇండస్ట్రీ హ్యాపెనింగ్స్ బ్రీఫ్ గా చూసేద్దాం. దళపతి విజయ్ జననాయగన్ మూవీ ఫస్ట్ రోల్ గ్లిమ్స్ యూట్యూబ్ లో నెంబర్ 1 ప్లేస్ లో దూసుకుపోతోంది. నెక్స్ట్ ఇయర్ సంక్రాంతికి సినిమా రిలీజ్ కానుంది. సిద్ధార్థ్ అప్కమింగ్ మూవీ 3BHK నుంచి ఆగిపోను నేను అనే సెకండ్ లిరికల్ రిలీజ్ అయింది. డిఫరెంట్ కాన్సెప్ట్ తో తెరకెక్కుతున్న ఈ సినిమా జూలై 4న విడుదల కానుంది. మిత్రమండలి సినిమా నుంచి కత్తందుకో జానకి ఫస్ట్ లిరికల్ ఆకట్టుకుంటోంది. హిలేరియస్ కామెడీ ఎంటర్టైనర్ గా ఈ సినిమా తెరకెక్కుతోంది. డైరెక్టర్ గుణశేఖర్ తెరకెక్కిస్తున్న యూఫోరియా సినిమా ఫస్ట్ లిరికల్ రామరామ సాంగ్ ఆకట్టుకుంటోంది. ఈ సినిమాలో భూమికా చావ్లా ఇంపార్టెంట్ రోల్లో నటిస్తోంది. లావణ్య త్రిపాఠి లీడ్ రోల్లో నటిస్తున్న సతీ లీలావతి సినిమా మోషన్ పోస్టర్ రిలీజ్ ఆకట్టుకుంటోంది. ఈ సినిమాలో మలయాళ నటుడు దేవ్ మోహన్ హీరోగా నటిస్తున్నాడు. సో చూసారుగా, ఇవి ఇవాల్టి ఫిల్మ్ న్యూస్ అండ్ అప్డేట్స్. మరిన్ని లేటెస్ట్ అండ్ ఇంట్రెస్టింగ్ స్టోరీస్ తో నెక్స్ట్ ఎపిసోడ్ లో మళ్ళీ కలుద్దాం. టిల్ దెన్ కీప్ వాచింగ్ 10 TV. బై బై.